అంశం live a holy life with the help of the Holy Spirit. Live a holy life with the help of the Holy Spirit. పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయంతో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుడి. పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయంతో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించండి. యేసయ్య మిమ్మల్ని నన్ను పిలిచింది పరిశుద్ధంగా జీవించుటకు పిలిచాడు. మన పాత జీవితం అంతా కూడా మర్చిపోయి పాత జీవితం అంతా కూడా యేసయ్య పాదం దగ్గర పెట్టేసి నన్ను పరిశుద్ధునిగా చేయి ప్రభువా, నన్ను మీలా మార్చండి అనే ఆశతో పరిశుద్ధముగా జీవించుటకే మనం వచ్చి ఉన్నాం. లోకంలో ఉన్న వారికి మనకు ఉన్న తేడా ఏంటంటే వాళ్ళకు పరిశుద్ధత లేదు, మనకు పరిశుద్ధత ఉన్నది. మన లోకంలో ఎంతో మంచి వాళ్ళు ఉంటారు, ఎంతోమంది మంచి వాళ్ళుగా ఉంటారు, కానీ వాళ్ళు పరిశుద్ధులై ఉండరు. మంచి వాళ్ళకు పరిశుద్ధులకు తేడా ఉంది. మంచితనం కలిగిన వారికి పరిశుద్ధులకు తేడా ఉంది. మనం మంచితనం కలిగి ఉంటాం, పరిశుద్ధత కలిగి ఉంటాం. మంచితనం కలిగి ఉండటం పరిశుద్ధత కలిగి ఉండటం కాదు. మంచితనం కలిగి ఉండటం పరిశుద్ధత కలిగి ఉండటం కాదు. ఒక వ్యక్తి మంచి వ్యక్తి అయితే ఆయన పరిశుద్ధుడు కాదు. మనల్ని యేసయ్య పరిశుద్ధంగా జీవించుటకు పిలిచారు, ఆయనలా జీవించుటకు పిలిచారు. ఆదాముని ఎవరైనా యేసయ్య తను పోలికలు చేశారంట, తను పోలికలు సృష్టించారు. కానీ వారు పాపం చేయటం వలన వారు యేసయ్య పోలికని కోల్పోయారు, అనగా పరిశుద్ధతని కోల్పోయారు. యేసయ్య చెప్పారు, మీ పరలోకపు తండ్రి పరిశుద్ధులై ఉన్నట్లుగా మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అన్నారు. కనుక పరిశుద్ధంగా మనం జీవించడం సాధ్యం. ప్రతిదినం కూడా మన పరిశుద్ధంగా ఉండటకు ప్రయాసపడాలి, పరిపూర్ణంగా ఉండటకు ప్రయాసపడాలి, కనికరం కలిగి ఉండటకు ప్రయాసపడాలి. మన పరలోకపు తండ్రితో మన జీవితంలో యేసయ్య పోల్చారు. కనుక మన జీవితంలో మనం పరిశుద్ధంగా ఉండాలని ఆశపడాలి. ఈ నెల నేను పరిశుద్ధంగా ఉండాలి, నా కళ్ళని నేను పరిశుద్ధంగా కాపాడుకోవాలి. కొన్నిసార్లు మనం శోధించబడతాం. శోధించబడిన వెంటనే ఒకవేళ పాపంలో పడిపోయినా లేచి దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. పాపంని ఒప్పుకొని పశ్చాత్తాపడాలి, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. అయ్యా, ఈ కళ్ళని అపవిత్రంగా నేను వాడేశాను, పశ్చాత్తాపడాలి, పాపంని ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి నేను ఇలాంటిది మరలా నిన్ను చూడను ప్రభువా, నా కళ్ళని నేను పరిశుద్ధంగా కాపాడుకుంటాను, నాలుకని పరిశుద్ధంగా కాపాడుకుంటానని మనల్ని మనం పరిశుద్ధంగా కాపాడుకోవటానికి యేసయ్య పిలుస్తున్నారు. మత్తయి రాసిన 10వ అధ్యాయం 38వ వచనం చదువుతాం. మత్తయి రాసిన 10వ అధ్యాయం 38వ వచనం ధ్యానిస్తాం, చదువుతాం. He who does not take his cross and follow after me is not worthy of me. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు, తన ప్రాణం దక్కించుకొని. చాలు, యేసయ్య మనల్ని పిలుస్తున్నది మన సిలువను ఎత్తుకొని యేసయ్యను వెంబడించమని కోరుతున్నారు. సిలువ అవమానమునకు గుర్తు, సిలువ నిందకు గుర్తు. యేసయ్య మీద చాలా నింద వేశారు. యేసయ్య పాపిని ముద్ర వేశారు. కానీ యేసయ్య తన సిలువను ఎత్తుకొని మన కొరకు పాపముని భరించారు. సిలువ మీద మన కొరకు జీవించారు యేసయ్య, మన కొరకు మరణించారు యేసయ్య. కనుక మన సిలువను ఎత్తుకోవాలంట, మన అవమానంలో ఎత్తుకోవాలి. అనగా యేసయ్య ఏ పాపము చేయలేదు, అయినప్పుడు కూడా ఆయన మీద నింద మోపారు. మన సిలువను ఎత్తుకోవటం అనగా మనం ఏ పాపము చేయకపోయినా మన మీద ప్రజలు నింద వేసిన ఆ నిందను మోసుకొని యేసయ్య వెంట నడవాలి. మనకు చాలాసారి ఆ ఓర్పు సహనం లేకపోవటం వలన మనల్ని ఎవరైనా ఏమైనా అంటే వెంటనే మనం రియాక్ట్ అవుతున్నాం. యేసయ్య చెప్తున్నారు, సిలువను ఎత్తుకోవటం అంటే రియాక్ట్ అవ్వకుండా ఉండటం. యేసయ్య ఏ రీతిలో కూడా తను తాను న్యాయపరచుకోవటానికి ఇష్టపడలేదు. పిలాతు చాలా ప్రశ్నలు వేస్తున్నారు, హేరోదు చాలా ప్రశ్నలు వేస్తున్నారు, కానీ ఎవరి ముందు కూడా తను నోరు విప్పలేదు. నువ్వు రాజువా అని అడిగినప్పుడు మాత్రమే అవును నువ్వు చెప్పినట్లుగానే అన్నారు. కానీ ఆయన మీద ఎన్ని నిందలు మోసినా కూడా ఆయన పరిశీలి సతిశీలి ముందు, ప్రధాన యాజకుడు ముందు మౌనంగానే ఉన్నారు. సిలువని మోసుకోవటానికి ఇష్టపడేవారు మనల్ని మనం ఉపేక్షించుకునేవారుగా ఉండాలి. యేసయ్య తను తాను ఉపేక్షించుకున్నారు, అనగా తన ఆశల్ని నేను అనే స్వభావాన్ని ఉపేక్షించుకున్నారు.
కనుకనే ఆయన మీద ఎంత నింద వేసినా కూడా మౌనముగా ఉండగలిగారు. మనం కూడా మన మీద నింద వేసినా అపనింద వేసినా మనం మోయగలగాలంటే, మనం భరించగలగాలంటే, మనం మౌనముగా ఉండగలగాలంటే మనల్ని మనం ఉపేక్షించుకునే స్వభావం మనకు ఉండాలి. మనల్ని మనం ఉపేక్షించకుండా మనం మన సిలువని మోయలేము. నిన్ను నువ్వు ఉపేక్షించకుండా నీ సిలువని నువ్వు మోయలేవు. నీ సిలువని నువ్వు మోయాలంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. అనగా ఎవరు ఏదైనా కూడా మీరు ఓర్చుకునే మనసు కలిగి ఉండాలి. ఒక కప్పులో టీ ఉంటే ఆ కప్పుల నుండి టీయే బయట వస్తుంది. ఒక కప్పులో జ్యూస్ ఉంటే జ్యూసే బయట వస్తుంది. మనలో ఏముంటుందో అదే బయట వస్తుంది. చూడండి, వేడి నీళ్ళు ఉంది, అదే వేడి నీళ్ళు మెత్తగా ఉన్న గుట్టుని హార్డ్గా చేయగలుగుతుంది. హార్డ్గా గట్టిగా ఉన్న ఒక బంగాళదుంబాన్ని మెత్తగా చేయగలుగుతుంది. ఒకే వేడి నీళ్ళు, కానీ గుడ్డుని గట్టిగా చేస్తుంది, బంగాళదుంబాన్ని మెత్తగా చేస్తుంది. మనకున్న పరిస్థితిని బట్టి మనల్ని మనం ఉపేక్షించగలిగితేనే మన పరిస్థితులను బట్టి సమస్యలను ఓర్చగలుగుతాం, నిందని భరించగలుగుతాం, తగ్గించుకోగలుగుతాం. యేసయ్య తన సిలువని మోసుకోవటానికి కారణం తను తాను తగ్గించుకోగలిగారు. ప్రధాన యాజకుడు మానవుడు, యేసయ్య దేవుడు అయినప్పుడు కూడా ఆయన ఎదుట తగ్గించుకున్నాడు. నింద మోసిన, అవమానపరిచిన, అవహేళనపరిచిన యేసయ్య మౌనంగా ఉండారు. యేసయ్యను ఎంత కొట్టినా యేసయ్య తిరుగుబాటు చేయలేదు. యేసయ్యను బంధించుటకు వచ్చినా ఎదురు తిరగలేదు. అప్పగించుకున్నారు, తను తాను అప్పగించుకున్నారు. బంధించబడుటకు అప్పగించుకున్నారు, కొట్టుటకు అప్పగించుకున్నారు, అవహేళనపరచుటకు అప్పగించుకున్నారు, నింద మోపుటకు అప్పగించుకున్నారు. మనం ఎప్పుడు అప్పగించుకుంటామంటే మనల్ని మనం ఉపేక్షించుకున్నప్పుడు మాత్రమే మనల్ని మనం దేనికైనా అప్పగించగలుగుతాం. లేకపోతే మన ఎదురు తిరుగుతాం. నా వల్ల కాదు, నేను ఎలాంటి వ్యక్తి కాదు అంటారు. నా వల్ల ఓర్చుకోలేను, నా వల్ల కాదు అని ఎప్పుడు మనం చెప్తామంటే ఉపేక్షించుకునే స్వభావం లేనప్పుడు మాత్రమే. యేసయ్య ప్రారంభం నుండి 30 సంవత్సరాలుగా తను తాను ఉపేక్షించుకుంటున్నారు. చిన్న వయసు నుండి ఉపేక్షించుకుంటున్నారు. ఒకవేళ యేసయ్య ఆడుకుంటున్న సమయంలో తన తల్లి అయిన మరియా వెంటనే పిలిచి ఉంటే ఆటల్ని ఆపేసి వెంటనే యేసయ్య వచ్చేవారు. తను చిన్న వయసు నుండి ఉపేక్షించుకున్నారు. కాదు, తన ఇష్టంలే కాదుని చెప్పుకున్నారు. ఉపేక్షించడం అంటే తన చిత్తంలే కాదుని చెప్పటం నేర్చుకున్నారు. నా చిత్తం కాదు, నా పరలోకపు తండ్రి చిత్తంని నేను చేయడానికి వచ్చాను, నా పరలోకపు తండ్రిని నేను ఇష్టపరచడానికి వచ్చాను. మన చిత్తంనే మనం నెరవేర్చుకోవాలని ఆశ కలిగినప్పుడు మనల్ని మనం ఉపేక్షించుకోలేము. మన చిత్తంని కాదని చెప్పడం నేర్చుకోవాలి. శోధించబడుతున్నాం, చాలా రీతిలో శోధించబడుతున్నాం. ఏదైనా చూడకూడని దాన్ని చూడాలని శోధించబడుతున్నాం, మాట్లాడకూడని దాన్ని మాట్లాడటకు శోధించబడుతున్నాం, చెయ్యకూడని పనిని చేయుటకు శోధించబడుతున్నాం. మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. మన చిత్తంనే కాదు, నా చిత్తంని నేను సిలువ వేయాలి, నేను నా పరలోకపు తండ్రి చిత్తంని చేయాలి. దానికే యేసయ్య చెప్పారు, బీ హోలీ యాస్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఇస్ హోలీ. మీ పరలోకపు తండ్రి పరిశుద్ధులుగా ఉన్నట్లుగా మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అన్నారు. నేను నా ఇష్టం నెరవేర్చబోట్లేదు, కానీ నా పరలోకపు తండ్రి ఇష్టం నేను నెరవేర్చబోతున్నాను. అది ఎంత పెద్ద వయసు కలిగిన వారైనా సరే, చిన్న వయసు కలిగిన పిల్లలైనా సరే, ఎవరైనా సరే మన చిత్తంని మనం కాదని చెప్పటం నేర్చుకోవాలి. నేను నా చిన్న పిల్లలు ఏం చేయాలంటే, నేను నా తల్లిదండ్రుల చిత్తం నెరవేరుస్తాను. ఎందుకంటే మీరు 18 వయసు వచ్చే వరకు తల్లిదండ్రులు చెప్పేదానికి లోబడాలి. ఒకవేళ తల్లిదండ్రులు చెప్పేదానికి లోబడకుండా మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారంటే సాతానుడు చేతి కింద ఉన్నారని అర్థం. సాతానుడు మిమ్మల్ని పరిపాలిస్తున్నాడని అర్థం. తల్లిదండ్రులకు లోబడాలి. యేసయ్య ఆయన తను ఒక 18 సంవత్సరాలు వచ్చే వరకు, మేజర్ అయ్యే వరకు తన తల్లిదండ్రులకు లోబడి ఉన్నారు. తర్వాత కూడా తల్లిదండ్రులకు లోబడి ఉన్నారు. 30 సంవత్సరాలు తన తల్లి ఇంట్లో ఉండే కాలం వరకు తను సొంతంగా ఒట్రేని పనిని చేసుకొని తన కుటుంబాన్ని పోషిస్తున్నప్పుడు కూడా తల్లికి లోబడి ఉన్నారు, విధేయత కలిగి ఉన్నారు. ఎప్పుడైతే కానా ఊళ్ళో
ఆ పెళ్లి వివాహంలో ద్రాక్షరసం తీరిపోయిందన్న సమయంలో మరియా వచ్చి యేసే దగ్గర చెప్తుందో వాళ్ళకు ద్రాక్షరసం తీరిపోయిందన్నప్పుడు స్త్రీ నీకు నాకు ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. అంతకాలం ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ 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 అని పిలుస్తున్న యేసయ్య ఒక స్త్రీని పిలుస్తున్నారు. కారణం ఏంటంటే ఇప్పుడు నీ సమయం కాదు, నువ్వు చెప్పేటట్లుగా నేను వినను, నా తండ్రి చెప్పేటట్లుగా నేను వినబోతున్నాను. కనుక నువ్వు చెప్పిన పని అంతా వెంటనే నేను చేశాను ఇంట్లో ఉన్నప్పుడు, కానీ నేను ఇప్పుడు నా తండ్రి పని మీదకి నేను వచ్చేసాను. ఇప్పుడు నా తండ్రి ఏం చెప్తారో అదే నేను వింటాను, నా తండ్రి సమయంలోనే నేను ఏదైనా చేస్తాను. కనుక మన జీవితంలో మన చిత్తంని కాదని చెప్పటం మనం నేర్చుకోవాలి. నా ఆశ కాదు, మన శోధించబడినప్పుడు కాదని చెప్పటం నేర్చుకోవాలి. మనకున్న శోధనని చంపుకోవటం నేర్చుకోవాలి. మన చిత్తంని మనం చంపుకోవటం నేర్చుకున్నప్పుడు మనల్ని సాతానుడు జయిస్తాడు. సాతానుడు జయిస్తున్నప్పుడు మనం ఉపేక్షించుకోలేము, మన సిలువని మనం ఎత్తుకొని మనం నడవలేము. చూడండి, యేసయ్య మనల్ని పిలుస్తున్నారు, మన సిలువని ఎత్తుకొని నడవమని చెప్తున్నారు. మనల్ని ఉపేక్షించుకుంటేనే సిలువ ఎత్తుగలుగుతాం. మన చిత్తంని చంపుకోగలిగితేనే మనల్ని మనం ఉపేక్షించగలుగుతాం. కనుక దేవుని పిల్లలుగా మీరు నేను పరిశుద్ధంగా జీవించడానికి పిలువబడ్డాం. మన చిత్తమునకు మనం చావాలి, యేసే చిత్తమునకు బ్రతకాలి. మన చిత్తమునకు మనం చావాలి, యేసే చిత్తమునకు మనం బ్రతకాలి. మనల్ని ఉపేక్షించుకోవాలి, మన సిలువను ఎత్తుకోవాలి. దానికే యేసయ్య మిమ్మల్ని నన్ను పిలిచారు. ఎంతకాలం మనం యేసే సన్నిధికి వస్తున్నాం అనేది ప్రాముఖ్యం కాదు, ఎంత భయభక్తి కలిగి జీవిస్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఈ కళ్ళని ఇష్టానుసారంగా మీరు వాడుకుంటున్నారంటే మీ దేహం అంత చీకటిగా ఉంటుందని అర్థం. యేసే చెప్పారు, కళ్ళు దేహములకు దీపంగా ఉన్నదంట. మీ కళ్ళు వెలుగై ఉన్నట్లయితే మీ దేహం అంతా వెలుగై ఉన్నట్లయితే ఉంది అన్నారు. కళ్ళు ఈ దేహములకు ద్వారం అన్నారు. ఈ కళ్ళు వెలుగై ఉన్నట్లయితే దేహం అంతా వెలుగై ఉంటుందంట. లేకపోతే ఈ దేహం అంతా చీకటిగా ఉంటుంది. చీకటి నిండిన దేహములకు మనం పట్టు చీర కట్టినా చీకటే, మన తెల్ల బట్టలు వేసుకున్న చీకటే, దాన్ని మార్చలేం. మనం ఎలాంటి వస్త్రం ధరించుకుంటున్నాం అనేది ప్రాముఖ్యం కాదు. తెల్ల బట్టలు వేసుకుంటున్నామా, రంగుల బట్టలు వేసుకుంటున్నాం అనేది కాదు. మన దేహం వెలుగుతో నింపబడి ఉన్నదా, మన కళ్ళు వెలుగుతో నింపబడి ఉన్నదా. ఇతరులు చూసినప్పుడు యేసే అలా చూడాలి. ఇతరులు చూసినప్పుడు మనం ఉపవాస ప్రార్థనలు అదే ధ్యానించాం. ఒక వ్యక్తి పరిసయ్యుడు వచ్చి చిన్న చూపు చూశాడు, తను తాను పోల్చుకున్నాడు. నేను మిగిలిన వారి కంటే గొప్ప వ్యక్తిని ఎంచుకున్నాను, నేను మిగిలిన వారి వల్ల కాదు అన్నాడు. లూకా రాసిన 18వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, నేను మిగిలిన వారి వల్లే కాదు, ఈవెన్ ఈ సుందరి వల్ల కూడా కాదు అన్నాడు. అందరితో పోల్చుకున్నాడు, సుందరితో పోల్చుకున్నాడు. నేను వాళ్ళ కాదు, నేను మంచి వ్యక్తిని, నేను దశమభాగం ఇస్తున్నాను, నేను ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నాను, నేను ఆత్మీయంగా ఉండవచ్చు, దశమభాగం ఇవ్వచ్చు, ఉపవాసం ఉండవచ్చు, ప్రార్థన చేయవచ్చు. కానీ ఇతరులని చిన్న చూపు చూడకూడదు, ఇతరులతో పోల్చుకోకూడదు. మనల్ని మనం తగ్గించుకోవాలి. అక్కడ మనం చూస్తున్నాము, ఆ సుందరి రొమ్ము కొట్టుకొని పాపిని నన్ను కనికరించని ప్రార్థన చేస్తే ఆయనే దేవాలయం నుండి నీతిమంతుడిగా ఎంచబడి బయట వెళ్ళారంట. ఆయనే నీతిమంతుడిగా బయట వెళ్ళారంట. కానీ నేను నీతిమంతుడిని చెప్పుకున్న వ్యక్తి అనీతిమంతుడిగా బయట వెళ్ళాడంట. దేవుని సన్నిధికి వచ్చిన మనం యేసే చేత నీతిమంతులుగా ఎంచబడి మనం ఇంటికి వెళ్ళేటప్పుడు నీతిమంతులుగా వెళ్ళాలి. మన పాపులుగా రావచ్చు. ఆ సుందరి అలాగే వచ్చాడు, దేవాలయంలో దూరంగా నిలబడ్డాడు. కళ్ళెత్తి చూడటానికి అర్హుడు కాదు అని చెప్పి కళ్ళు మూసుకొని రొమ్ము కొట్టుకొని నేను పాపిని ప్రభువా నన్ను కనికరించని ప్రార్థన చేస్తే ఆయన నీతిమంతుడిగా బయట వెళ్ళారంట. నువ్వు ఎలా వచ్చావన్నది కాదు, నువ్వు దేవాలయం నుండి బయట వెళ్తున్నప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా వెళ్ళాలి, నీతిమంతురాలుగా వెళ్ళాలి. దేవుడు నేను ఎలాంటి మనసుతో నువ్వు కూర్చున్నావని చూస్తున్నారు, నీ ఎలా ప్రార్థన చేస్తున్నావని చూస్తున్నారు, నీ ఎలాంటి ఆశ కలిగి ఉన్నారని చూస్తున్నారు యేసయ్య. ఆ సుందరి తన మనసులో దేవుని చేత అంగీకరించబడాలన్న ఆశతో వచ్చాడు కనుక యేసయ్య ఆయన్ని అంగీకరించాడు. కానీ పరిసయ్యుడికి దేవుడు అంగీకరించాలన్న అవసరం లేదు. నేను అందరికంటే గొప్ప వ్యక్తి, ఈ సుందరి చూడండి, ఈ సుందరి వచ్చిన వీడికంటే నేను గొప్ప వ్యక్తి అని అనుకున్నాడు. కనుక మనం యేసే చేత అంగీకరించబడాలి.
నీతిమంతులుగా దేవాలయం నుండి బయట వెళ్ళాలి. మన ఇంట్లో ఈ కళ్ళుని ఎలా వాడుకుంటున్నాం అది చాలా ప్రాముఖ్యం. ఎంత చక్కగా, ఎంత బంగారంని తొడిగించుకున్నా, ఎంత మంచి వస్త్రాలు ధరించుకున్నా, ఎంత విలువ కలిగిన భోజనాలు భుజించినా, దేహమంతా కళ్ళు చీకటి అయి ఉంటే దేహమంతా చీకటి అంట. అసహించుకుంటారు యేసయ్య. చీకటియే చీకటిని ప్రేమించింది, దురాత్మలే చీకటిని ప్రేమించింది. కానీ యేసయ్య వెలుగు నిండిన వారిలోనే పరిశుద్ధ ఆత్మదేవుడు ఉంటారు. కనుక మనలోన మన శరీరం ఎలా ఉంటున్నది చాలా ప్రాముఖ్యం. మన శరీరంలో మన దేవుని పరిశుద్ధ ఆత్మదేవుడు ఆలయంగా చేసుకోవాలి. పరిశుద్ధ ఆత్మదేవునికి ఆలయంగా మన దేవుని కాపాడుకోవాలి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుదాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పెను. యేసయ్య చెప్పారు, ఇది నిబంధన రక్తం. ఈ రొట్టెని భుజిస్తున్నప్పుడల్లా మనం యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రొట్టెలో పాలు పొందుతున్నప్పుడు యేసయ్య శరీరంలో పాలు పొందుతున్నాం. ఈ ద్రాక్షరసాన్ని మనం త్రాగుతున్నప్పుడు మనం యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసయ్య చెప్తున్నారు, దీన్ని త్రాగినప్పుడల్లా యు ప్రొక్లైమ్ ద లార్డ్స్ డెత్ అంటిల్ హీ కమ్స్. యేసయ్య మరణ తిరిగి వచ్చే వరకు యేసయ్య మరణంని మనం ప్రకటిస్తున్నాం. యేసయ్య మరణం ద్వారా మనకు రక్షణ వచ్చింది. యేసయ్య మరణం ద్వారా మనకు పాప క్షమాపణ వచ్చింది. యేసయ్య రక్తం కార్చటం వలన మనకు నిరీక్షణ కలిగింది. మన పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నదని నిశ్చయిత కలిగింది. యేసయ్య మన పేరుని జీవ గ్రంథంలో రాసి ఉంచుతున్నారు. చూడండి, మనం 24వ వచనంలో చదువుతున్నాము, దిస్ ఇస్ మై బాడీ విచ్ ఇస్ ఫర్ యూ. మీ కొరకు, యేసయ్య శరీరం మీ కొరకు, యేసయ్య సిలువలో కాచిన మరణించింది మీ కొరకు, ఈ రొట్టె మీ కొరకు. డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ రొట్టెలో పాలు పొందుడి అన్నారు. యేసయ్యని మనం జ్ఞాపకం చేసుకుంటాం. నా కొరకు యేసయ్య సిలువలో మరణించారు, నా పాపం కొరకు యేసయ్య సిలువలో మరణించారని జ్ఞాపకం చేసుకున్నట్టుకు మనం చేరి ఉన్నాం. అలాగే 25వ వచనంలో, దిస్ కప్ ఇస్ ద న్యూ కవెనెంట్ ఇన్ మై బ్లడ్. కొత్త నిబంధన, నూతన నిబంధన యేసయ్య ఏర్పాటు చేశారు. న్యూ కవెనెంట్, ఒక కొత్త నిబంధన యేసయ్య ఏర్పాటు చేశారు. ఈ రొట్టెలో ద్రాక్షరసంలో పాలు పొందుతున్నప్పుడు మనల్ని మనం పరలోక రాజ్యమునకు మనం సిద్ధపరచుకుంటున్నాం. చాలా మంది బాప్తిసం అంటే తృణీకరిస్తున్నారు, చిన్న చూపు. వాళ్ళకి బాప్తిసం అంటే నాకొద్దు, ఇప్పుడు తెలియదు. సడన్ డెత్, ఒకవేళ సడన్గా మరణం వస్తే అప్పుడు దేవుని ఎదుట తీర్పులో నిలబడితే అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే మానవులకు ఒక్కసారి మరణం, అటు తర్వాత తీర్పుని దేవుని వాక్యం సెలవించింది. కనుక మనం జాగ్రత్తతో ఈ బల్లలో పాల్గొనాలి. For as often as you eat this bread, drink this cup, you proclaim Lord's death until he comes. దీన్ని పాలు పొందుతున్నప్పుడల్లా మన యేసయ్య రాకడని గురించి మనం తెలియపరుస్తున్నాం. యేసయ్య మరణం గురించి చెప్తున్నాం. యేసయ్య తిరిగి వచ్చే వరకు యేసయ్య మీ కొరకు నా కొరకు మరణించారు. కనుక యేసయ్యని విశ్వసిస్తాం, బాప్తిసంలో పాలు పొందుతామని చెప్పి మనల్ని మనం యేసయ్యకు సమర్పించుకుంటున్నాం. కనుక ఇక్కడ సమకూడిన వారు ఎవరెవరు బాప్తిసం పొందలేదో ఖచ్చితంగా బాప్తిసం పొందాలి. యేసయ్య ఏ పాపం చేయలేదు. అయినప్పుడు కూడా తన పరిచర్యకు వచ్చే ముందు బాప్తిసం పొందుకున్నారు. బాప్తిసం పొందుకున్న తర్వాతనే తన పరిచర్యలు అడుగు పెట్టారు. మనం ఏ పరలోకపు తండ్రి చేత అంగీకరించబడాలంటే మన జీవితం ప్రాముఖ్యం, మన బాప్తిసం పొందడం కూడా ప్రాముఖ్యం. ఎందుకంటే యేసే 30 సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించారు ఒకవైపు, ఇంకా ఒకవైపు బాప్తిసం పొందిన తర్వాతనే
పరలోకం నుండి ఒక స్వరం వినిపించింది. పరిశుద్ధ ఆత్మదేవుడు పావురం వలె యేసయ్య మీద దిగి వచ్చాడు. పరలోకం నుండి ఒక స్వరం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మనం బాప్తిసం పొందటం చాలా ప్రాముఖ్యం. చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఎంతో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎన్నో అవకాశములు. ఒకవేళ మనం అనుకోవచ్చు, సిలువలో వేలాడిన దొంగ ఆయన బాప్తిసం తీసుకోలేదు కదా, ఆయన పరలోకం వెళ్ళారు కదా అంటారు. ఆయనకు అవకాశం లేదు కనుక యేసయ్య ఆయన చేర్చుకున్నారు. కానీ నీకు ఎన్నో అవకాశములు దొరికినప్పుడు కూడా బాప్తిసం పొందకపోతే పరలోక రాజ్యంలో చోటు ఉండదు. ఎందుకంటే నువ్వు దేవునికి అవిధేయత చూపిస్తున్నారు. ఇప్పుడు యేసయ్యను ఎరగని ఒక వ్యక్తి హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. చాలా ఒక యాక్సిడెంట్ అయిందో లేదు, ఒక చివరి చాలా రోజులు హాస్పిటల్లో ఉన్నారు. ఆయనకి యేసయ్య గురించి తెలీదు. ఆ సమయంలో ఒక దేవుజంటు వెళ్ళి అక్కడ యేసయ్య గురించి ఆ వ్యక్తికి బోధిస్తున్నారు. ఆ వ్యక్తి యేసయ్యని నమ్ముకుంటున్నారు. నేను పాపి అని గ్రహించి తను ప్రార్థన చేయటం మొదలు పెడుతున్నారు. అలాంటి సమయంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు, మరణిస్తున్నాడు. ఆయన యేసయ్య అంగీకరిస్తారు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం దొరకలేదు. వాళ్ళు చివరి సమయంలోనే యేసయ్య అని తెలుసుకున్నారు. కానీ ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్న మీకు అలాంటిది కాదు. మీకు ఎన్నో అవకాశాలు ఇవ్వబడుతుంది. సత్యం మీరు వింటా ఉన్నారు. కానీ సత్యం కాదు అని చెప్తే యేసయ్య చేత మీరు యేసయ్య నిబంధనని ఎలాగ తృణీకరిస్తున్నారో అలాగే మీరు కూడా తృణీకరించబడతారు అన్నది చాలా సత్యం. చూస్తున్నాము, మన జీవితం అంతా కూడా యేసయ్యకు మనం పరిశుద్ధంగా మనం జీవించుటకు పిలువబడ్డాము. లూకా రాసిన 1వ అధ్యాయం 74వ వచనం 75వ వచనంలో చదువుతాం. లూకా రాసిన 1వ అధ్యాయం లూకా 1:74-75 వచనాలు చదువుతాం. అబ్రహాముతో తాను చేసిన ప్రమాణంలో జ్ఞాపకం చేసుకొనుటకు మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసింది. రక్షణ ఎందుకు కలుగజేశారంట? పరిశుద్ధంగా నీతిగా జీవించుటకే రక్షణ కలుగజేశారు. చాలా మంది అడుగుతారు, నువ్వు రక్షించబడ్డావా అంటే, రక్షించబడ్డామంటే అన్య భాషలో మాట్లాడటం కాదు. అది అన్య భాష కొందరికి దేవుడు అనుగ్రహించి ఉన్నారు. మనం భారముతో ప్రార్థన చేసి అందరికి ఇస్తాను వాగ్దానం చేసి ఉన్నారు. ఇది రక్షించబడ్డామంటే పరిశుద్ధంగా జీవించడం, నీతిగా జీవించడం. చూడండి, టు గ్రాంట్ us that we being rescued from the hand of our enemies. మన శత్రువుల చేతి నుండి మనల్ని రక్షించారంట, విడిపించారంట. మన శత్రువులు ఎవరు? మన శత్రువులు మనం చేసే పాపం, మనల్ని పరిపాలించిన పాపం, ఒకప్పుడు మనల్ని ఏలిన పాపం. మనల్ని ఎలాంటి పాపం ఏలిందో, అబద్ధం ఏలవచ్చు, దురాశలు ఏలవచ్చు, అసూయ ఏలవచ్చు, దుర్నీతి ఏలవచ్చు, బూతులు ఏలవచ్చు, చెడ్డ మాటలు పలకటం, చెడ్డ చూపులు మనల్ని ఏలవచ్చు. మనల్ని ఏమి ఏలిందో అదంతా కూడా మన శత్రువులు. మనల్ని పరిపాలించిందో అవి అంతా కూడా శత్రువుల దగ్గర నుండి మనల్ని విడిపించారు యేసయ్య. మనకు రక్షణను దయచేశారు. మన శత్రువు ఎవరండి? మన చేసిన పాపం. మన శత్రువు ఏంటి చెప్పండి? మన శత్రువు ఏంటి? మనల్ని ఏలిన పాపం, మనల్ని ఏలుతున్న పాపం. కొందరిని ఇంకా పాపం ఏలుతుంది, కొందరిని గర్వం ఏలుతుంది. ఎంత కూడా తగ్గించుకోడు. నేను అందరికంటే గొప్ప అని అనుకుంటాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో సాతానుడు పరిపాలిస్తుంటాడు, దురాత్మ పరిపాలిస్తుంటాడు. అదే మన శత్రువు. ఆ శత్రువు నుండి మనల్ని విడిపించారంట. మైట్ సర్వ్ హిమ్ వితౌట్ ఫియర్. ఎందుకు మన శత్రువుల చేతుల నుండి విడిపించారు? భయం లేకుండా దేవునికి సేవ చేయడానికి. బైబిల్లో ఉంది, నేను సొంత మాట చెప్పట్లేదు. అక్కడ చూడండి, 74వ వచనం చూడండి. చదువు వచ్చిన వాళ్ళందరూ కూడా 74వ వచనం చూడండి. ఎందుకు విడిపించారంట శత్రువుల చేతి నుండి? మన జీవిత కాలం అంతయు నిర్భయలమై ఆయన సన్నిధిని
పరిశుద్ధముగాను నీతిగాను, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను, ఆయనను సేవింపను ఆయన సేవించుటకు, యేసయ్యను సేవించుటకు, యేసయ్యకు సేవ చేయుటకు, యేసయ్యకు సేవ చేయుటకు, పరిశుద్ధంగా నీతిగా యేసయ్యకు సేవించుటకు మన జీవితకాలం అంతా, ఎప్పటి వరకు అండి? మన జీవితకాలం అంతా సేవించుటకే మిమ్మల్ని నన్ను యేసయ్య ఏం చేశారు? రక్షించారు. ఏం చేశారు? రక్షించారు. యేసయ్య మిమ్మల్ని నన్ను రక్షించడానికి కారణం ఏంటంటే జీవితకాలం అంతా భయం లేకుండా పరిశుద్ధంతో నీతితో ఆయనని సేవించుటకు, ఆయన్ని సేవించుటకు. యేసయ్య మిమ్మల్ని నన్ను పిలిచిన కారణం ఆయన్ని సేవించుటకు. యెహోషువ చెప్తున్నారు, నేను నా కుటుంబం అయితే యెహోవానే మేము సేవిస్తాం, యెహోవాని మాత్రమే మేము సేవిస్తాం, యేసయ్యని మాత్రమే సేవిస్తాం. జీవితకాలం బ్రతుకు దినం అంతా కూడా నేను యేసయ్యని మాత్రమే సేవిస్తాను. కొంతకాలం యేసయ్యని, కొంతకాలం దురాత్మల్ని కాదు. నేను యేసయ్యని మాత్రమే నేను సేవిస్తాను, యేసయ్యకు మాత్రమే నేను లోబడతాను. 2వ కొరింథీ పత్రిక 1:12 చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 12 చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 1:12. మైక్లో చదవండి. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కపటముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటూ మరియు విశేషంగా మీ ఏడలను నడుచుకుంటూ మరియు మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటై. We conducted ourselves in the world, especially toward you. మీ ఎదుటను లోకం ఎదుటను మేము పరిశుద్ధతోనూ నిష్కపటమైన మనసుతోనూ మేము జీవించాము, మేము నడుచుకున్నాము. పరిశుద్ధతలోను పౌలు అపోస్తలుడు రాస్తున్నారు, మేము పరిశుద్ధతతో నడుచుకున్నాము. యేసయ్య మిమ్మల్ని నన్ను పిలిచినది పరిశుద్ధతతో నడుచుటకు, పరిశుద్ధంగా జీవించుటకు, పరిశుద్ధంగా చూడుటకు, పరిశుద్ధంగా మాట్లాడుటకు, పరిశుద్ధంగా కార్యములు చేయుటకు, పరిశుద్ధంగా జీవించుటకు యేసయ్య పిలిచారు. పౌలు అపోస్తలుడు చెప్తున్నారు, మీ ఎదుట మేము జీవించినప్పుడు మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాము. ద టెస్టిమనీ ఆఫ్ అవర్ కాన్షియన్స్, మా ఆలోచన చెప్తుంది మేము పరిశుద్ధంగా జీవించాం. మన ఆలోచన చెప్పాలి. నీ ఆలోచన కాన్షియన్స్ ఏమని తెలుగులో? మనసాక్షి. నీ మనసాక్షి చెప్పాలి నువ్వు ఎలా జీవిస్తున్నావు అనేది. నీ మనసాక్షి నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావా, నీ ప్రవర్తన బాగుందా అని చెప్పి నీ మనసాక్షి ముందు చెప్పాలి. చాలా మంది మనసాక్షి చచ్చిపోయింది. దేవుని సన్నిధిలోనే ఉంటారు, దేవుని ప్రసన్నతలోనే ఉంటారు, కానీ మనసాక్షి చచ్చిన వాళ్ళుగా ఉంటారు. ఎందుకంటే వారు జీవిస్తున్న జీవితం దేవునికి అయిష్టమైన జీవితం, దేవుడు అసహించుకునే జీవితం, దేవుడు అంగీకరించిన జీవితం. చాలా మందికి తెలుసు, నన్ను దేవుడు అంగీకరించట్లేదు, నేను చేస్తున్న పనిని దేవుడు అంగీకరించట్లేదు. పని అంటే ఉద్యోగం కాదు, మనం చేసిన పని పాటలు కాదు, మన బ్రతికే జీవితం. యేసయ్య నన్ను అంగీకరించట్లేదు, నా మాటల్లో యేసయ్య అంగీకరించట్లేదు, నా చూపును యేసయ్య అంగీకరించట్లేదు తెలుసు. అయినప్పుడు కూడా జీవితంలో పశ్చాత్తాపమే కలగదు, మారు మనసే కలగదు, పశ్చాత్తాపం కలగాలి. నన్ను యేసయ్య అంగీకరించట్లేదు, అయ్యో నేను యేసయ్య చేత అంగీకరించబట్లేదు, నాకు ఏదైనా జరిగితే నేను ఎక్కడ వెళ్తాను, నేను పరలోకం వెళ్ళగలుగుతానా, నా పేరు జీవ గ్రంథంలో రాశారు యేసయ్య, నేను ఇలాగే జీవిస్తే నా పేరుని యేసయ్య కొట్టివేస్తారు. యూదా ఇస్కరియోతు అలాగే జీవించాడు. యేసయ్య యూదా ఇస్కరియోతుని మంచి వ్యక్తిగానే ఎందుకున్నారు, ఆయన మంచి వ్యక్తి. హీ బికేమ్ అ ట్రైటర్, ఆయన అప్పగించేవాడుగా మారాడంట. ఆయన హీ బికేమ్ అని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. హీ బికేమ్ అ ట్రైటర్, ఆయన అప్పగించేవాడుగా మారిపోయాడంట. ఆయనకి లోక ఆశ కలిగింది, డబ్బు మీద ఆశ కలిగింది, హోదా మీద ఆశ కలిగింది, తన జీవితంని పాడు చేసుకున్నాడు. మనం చూస్తున్నాము మన కాన్షియన్స్, మన ఆలోచన, సరే మన మనసాక్షి చెప్పాలి నువ్వు పరిశుద్ధుడు, మనం నీతిగా జీవించాలి. ఇన్ హోలీనెస్ అండ్ గాడ్లీ సిన్సియారిటీ. తెలుగులో ఏమని ఉంది? ఇన్ హోలీనెస్, నిష్కపటంతో మనం జీవించాలి. కపటం ఉండకూడదు. ఎవరి పట్ల చేదు ఉండకూడదు. మనకు ఉండొచ్చు, కానీ అదంతా యేసే సన్నిధిలో పెట్టేసి యేసే దగ్గర వదిలేయాలి. అయ్యా మీరు నాకు న్యాయం చేయండి ప్రభువా. ప్రజలు అన్యాయం చేసి ఉండవచ్చు,
మోసపరిచి ఉండవచ్చు, ద్రోహం చేసి ఉండవచ్చు. యేసయ్య పాదంలో పెట్టేసి సమస్తమును యేసయ్యకు అప్పగించి పరిశుద్ధంగా జీవించాలి, నిష్కపటంగా మనం జీవించడానికి పిలువబడ్డారు. పౌలు అపోస్తలులు అలాగే జీవించారంట, నిష్కపటంగా జీవించారంట, నిష్కపటమైన మనసుతో పరిశుద్ధమైన జీవితంలో జీవించారంట. మిమ్మల్ని నన్ను యేసయ్య ఎందుకు పిలిచారండి? పరిశుద్ధంగాను నిష్కపటమైన మనసుతో జీవించడానికి పిలిచారు. ఎందుకు పిలిచారు? మిమ్మల్ని అడగకపోతే కళ్ళు తెరుచుకొని నిద్రపోతున్నారు, మీరు ఎక్స్పర్ట్ అయిపోయారు అందరూ. ఎందుకు పిలిచారండి? పరిశుద్ధంగాను నిష్కపటంగాను జీవించడానికి యేసయ్య పిలిచారు. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానంలో ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందుము. చూడండి, మనల్ని శరీరమునకును ఆత్మకును కలిగిన అపవిత్రం నుండి పరిశుద్ధులుగా చేసుకోవాలంట. దానికే సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం. చాలా మంది సిద్ధపాటు లేకుండానే ప్రభు బలలో చేయి వేసేస్తారు. సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధతతో మనం పాలు పొందాలి. పర్ఫెక్టింగ్ హోలీనెస్ ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయముతో ఏం చేయాలంట? దేవుని భయముతో పరిశుద్ధతని సంపూర్తి చేసుకోవాలి. దేవుని భయముతో పరిశుద్ధతని సంపూర్తి చేసుకోవాలి. శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకోవాలి. మనల్ని పవిత్రులుగా శరీరమునకును ఆత్మకును, ఆత్మని పరిశుద్ధపరచుకోవాలి, శరీరంని పరిశుద్ధపరచుకోవాలి. ఇంకా దేవునికి ఇష్టం లేనిది శరీరంలో చేయటం మానాలి, పాపమును విడిచిపెట్టాలి. దానితోనే శరీరంని అపవిత్రమైన శరీరంతోనే పరిశుద్ధమైన యేసయ్య రక్తంని, యేసయ్య శరీరంని చేర్చుకోకూడదు. అపవిత్రమైన శరీరంలో పరిశుద్ధమైన యేసయ్య రక్తంని, యేసయ్య శరీరంని చేర్చకూడదు. యేసయ్య చెప్పారు, ఒక కొత్త బట్టలో ఒక పాత గుట్టలో కొత్త గుట్టని కుట్టితే ఏమైందంట? కొత్త గుట్ట పాత గుట్టని చించేసింది. ఒక కొత్త దృష్టిలో పాత ద్రాక్షరసాన్ని పోస్తే కొత్త దృష్టి పేలిపోయింది. మనం అపవిత్రముగా శరీరంలో ఉంటా యేసయ్య రక్తంలో శరీరంలో పాలు పొందితే నష్టపోతారు. హెబ్రీయులకు రాసిన 12వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన 12వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన 12వ అధ్యాయం 10వ వచనం. వారు కొన్ని దినముల మటుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. యేసయ్య ఎందుకు శిక్షిస్తున్నారంట మనల్ని? మేలు కొరకు కాదు, మేలు కొరకు. దానికి ముందు ఒక మాట ఉంది, పరిశుద్ధతలో పాలు పొందాలి. పరిశుద్ధతలో పాలు పొందాలని మనల్ని శిక్షిస్తున్నారంట యేసయ్య. చాలాసార్లు యేసయ్య శిక్షని మనం అంగీకరించట్లేదు. యేసయ్య శిక్షిస్తున్నప్పుడు యేసయ్య మీద అడుగుతున్నాం, నేను మారు మనసు పొందాలి, పశ్చాత్తాపం పొందాలి నేను అనుకోవట్లేదు. నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది, నా కుటుంబంలో ఎందుకు ఇలా జరుగుతుంది? యేసయ్యని ప్రశ్నించడం మొదలుపెట్టడం, యేసయ్యని అడగటం మొదలుపెట్టడం. మనల్ని యేసయ్య పరిశుద్ధంగా ఉండటకు పిలిచారు. మనల్ని యేసయ్య శిక్షించటకు. మనల్ని శిక్షిస్తేనే యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నారని అర్థం. ఆయన ఎవరిని ప్రేమిస్తున్నారో వారిని శిక్షిస్తారంట, ఎవరిని ప్రేమించట్లేదో వారిని శిక్షించారంట. యేసయ్య మనల్ని ప్రేమిస్తే శిక్షిస్తారు. చిన్న మాట, ఏదైనా పొరపాటు మాట మాట్లాడినా కూడా వెంటనే గట్టిగా మాట్లాడతారు. పరిశుద్ధ ఆత్మదేవుడు గద్దిస్తారు, మన పొరపాటుని ఎత్తి చూపిస్తారు, మనల్ని పశ్చాత్తాపంలో నడిపిస్తారు, మారు మనసులో నడిపిస్తారు. ఇంకా మరలా నేను ఈ పొరపాటుని చేయను అనే మనసునే కలిగచేస్తారు. ఎప్పుడు మనల్ని ప్రేమిస్తారు, ప్రేమతోనే మనల్ని శిక్షిస్తున్నారు. ఎందుకు? మనం పరిశుద్ధత పొందాలి, మనలో పరిశుద్ధత కలగాలని. ఎంతమందికి పరిశుద్ధత కలగాలని ఆశ? మనలో పరిశుద్ధత కలగాలి, పరిశుద్ధమైన వాళ్ళుగా ఉండాలని యేసయ్య పిలుస్తున్నారు. యేసయ్య అందరినీ ప్రేమిస్తున్నారండి. బైబిల్ గ్రంథంలో మనస్సే అని ఒక రాజు ఉన్నాడు. 2వ రాజు గ్రంథం 21వ అధ్యాయం 1 నుండి 18 వచనంలో రాజుని గురించి చదువుతున్నాం. మనస్సే అని ఒక రాజు ఉన్నాడు.
ఆ రాజు తన పిల్లల్ని నిప్పు మీద నడిపించారంట. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 1 నుండి 18 వచనంలో ఆయన గురించి చదువుతున్నాము. తన పిల్లల్ని నిప్పు మీద నడిపించారంట. యెరూషలేములో ఒక వచనం చదవండి, 2 వచనం చదువుదాం. మనస్సే ఆగండి 21వ అధ్యాయం 15-16 వచనాలను చదువుతాం. 15-16 వచనం. వారు తమ పితరులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన నాట నుండి నేటి వరకు నా దృష్టికి కీడు చేసి నాకు కోపం పుట్టించుచున్నారు కనుక వారు తమ శత్రువులందరి చేత దోచబడి నష్టము నొందుదురు. మరియు మనస్సే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యూదా వారిని పాపంలో దింపిందిగాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను. చూడండి, ఆ దరి నుండి ఈ దరి దాకా నిరపరాధులు రక్తంలో కార్చారంట. ఎన్నో భయంకరమైన పాపములు చేశారు. మనస్సే రాజు చాలా దుష్టమైన జీవితంలో జీవించారు. కానీ దేవుడు ఏం చేశారంటే మనస్సేనే వేరే రాజుల చేత పరిపాలించడానికి అప్పగించారు. అలాంటి సమయంలో ఇప్పుడు మనం 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం తీసుకుంటాం. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం 1 నుండి 26 వచనం వరకు ఈ మనస్సే అనే గురించి రాయబడి ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే ఈ మనస్సే రాజుని అసిరియా రాజు వచ్చి పట్టుకు వెళ్ళినట్లుగా చేశారు. వాళ్ళని కొరడతో he took him by hook. ఏమంటారు తెలుగులో? ఆయన్ని పట్టుకు వెళ్ళారంట. అసిరియా రాజు వచ్చి పట్టుకు వెళ్ళారంట. మనం చూస్తున్నాము 11వ వచనం 33వ అధ్యాయం 11వ వచనం చూడండి. కాబట్టి యెహోవా అషూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనస్సే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకునేది. చూడండి, మనస్సే ఆ దరి నుండి ఈ దరి దాకా రక్తం, ఇన్నసెంట్ పీపుల్ రక్తంని కార్చారంట. పిల్లల్ని నిప్పు మీద నడిచేటట్లుగా చేశాడంట. అన్యాయం, అక్రమం చాలా చేశాడు. ఎక్కడ చూసినా విగ్రహారాధనని ఏర్పాటు చేశాడు, విగ్రహాన్ని చేశాడు. దేవాలయంలో కూడా విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టాడు. కానీ ఎప్పుడైతే అసూరు రాజు వచ్చి చెరపట్టుకొని వెళ్ళారో అక్కడ పశ్చాత్తాపడ్డాడంట. పశ్చాత్తాపడి ఏడ్చుకొని ప్రార్థన చేసి మారు మనసు పొందాడు. దేవుడు ఆయన్ని ఆ శర నుండి మరలా తీసుకొచ్చి రాజుగా నియమించారంట. చాలా ఆయన 55 సంవత్సరాలు యెరూషలేములో పరిపాలన చేశారంట. 55 సంవత్సరాలు. ఆయన చాలా సంవత్సరాలు చెడ్డ రాజుగా ఉన్నాడు. కానీ ఆయన అసిరియా దేశంలో చెరచాల్లో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేశారంట. తను తాను తగ్గించుకున్నాడంట. దేవుడు మనసుని మార్చి ఆయన విడిపించి మరలా యెరూషలేములో రాజుగా తీసుకొచ్చారంట. ఎంత గొప్ప పాపమైనా సరే యేసయ్య క్షమించలేని పాపం ఈ లోకంలో ఏది లేదు. యేసయ్య అంతని క్షమించగలుగుతారు. ఈ మనస్సే అంత చెడ్డ రాజు. బైబిల్ గ్రంథంలో మనస్సే చాలా చెడ్డ రాజు. కానీ మనస్సేని కూడా యేసయ్య క్షమించారు. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశారో 12వ వచనం మరలా చదవండి. శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనసే తెలుసుకొనేను. చూడండి, మనం చేయవలసింది దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. అయ్యా నన్ను క్షమించండి ప్రభువా, పశ్చాత్తాపడాలి, నన్ను క్షమించండి. మీరు ఎలాంటి పాపం చేత ఏలుబడుతున్నారన్నది మీకే తెలుసు. పరిశుద్ధ ఆత్మదేవుడు ఎరిగి ఉన్నారు కనుక దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రార్థన చేయగా
యేసయ్య మరలా మిమ్మల్ని మంచి స్థానంలో నిలబెడతారు, మిమ్మల్ని పరిశుద్ధతగా నిలబెడతారు, మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తారు. తగ్గించుకున్నప్పుడు ఆ సుంగరి యేసయ్య సన్నిధిలో పాపినైనా నన్ను కనికరించని ప్రార్థన చేశారు. యేసయ్య ఆయన నీతిమంతులుగా పంపించారు బయట. మనం చూస్తున్నాము మత్తయి రాసిన 27వ అధ్యాయం 1-4 వచనాలు చూస్తున్నాము. యూదా ఇస్కరియోతు పశ్చాత్తాపడ్డాడు. మత్తయి రాసిన 27వ అధ్యాయం 1-4 వచనాల్లో చూస్తున్నాము. యూదా ఇస్కరియోతు పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, నేను పాపం లేని రక్తం నేను అప్పగించానే అని చెప్పి పశ్చాత్తాపడ్డాడని మనం చూస్తున్నాం. ఆయన తీసుకున్న 32 వెండి నాణేలను తీసుకొచ్చి, ఈ డబ్బు నాకు వద్దు, ఆయన్ని విడిచిపెట్టండి అని చెప్తే, మాకు సంబంధం లేదు, నీకు డబ్బు ఇచ్చేసాం అని చెప్పారు. ఆ డబ్బుని దేవాలయంలో విసిరేసి వెళ్ళి ఉరి వేసుకొని చనిపోయారట. ఆ ఉరి తెగిపోయి ఆయన కింద పడి కడుపు పగిలి పేగు బయట వచ్చి చనిపోయాడంట. పశ్చాత్తాపడ్డాడు, కానీ పశ్చాత్తాపడి దేవుడి దగ్గర రాలేదు, దేవుడి రక్షణ కొరకు వేచి ఉండలేదు. పశ్చాత్తాపడ్డాడు. ఒకవేళ పశ్చాత్తాపడిన ఆయన యేసయ్య క్షమాపణ కొరకు వేచి ఉంటే యేసయ్య అద్భుతం చేసేవారు, కనికరించి జాలి చూపించేవారు. ఒకవేళ చరిత్రమే మారిపోయేది. పౌలు అనే ఒక అపోస్తలుడికి అవసరం లేకపోయి ఉండడానికి కూడా అవకాశం ఉండేదేమో. అంత గొప్ప అవకాశాన్ని దేవుడు యూదా ఇస్కరియోతుకి ఇచ్చి ఉండేవారు. కానీ మనుషులు ఎదుట పశ్చాత్తాపడ్డాడు, కానీ దేవుని ఎదుట పశ్చాత్తాపడలేదు. ఇప్పుడు చూస్తాం, పేతురు కూడా పశ్చాత్తాపడ్డాడంట. పేతురు అప్పగించాడు. పేతురు యేసయ్యని ఎరగనని చెప్పాడు. 26వ అధ్యాయం మత్తయి 26వ అధ్యాయం 75వ వచనం. ముందు ఈ వచనం కూడా చదవండి. మత్తయి 27:1-4 చదవండి. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతులకు అప్పగించిరి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడన చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసినని చెప్పెను. వారు దానితో మాకేమి, నువ్వే చూసుకోమని చెప్పగా. చూడండి, పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, నేను నిరపరాధిని, నేను అప్పగించాను అని చెప్పి పశ్చాత్తాపడ్డాడు, కానీ చనిపోయాడు, వేచి ఉండలేదు. పేతురుని గురించి చూస్తున్నాం. 26వ అధ్యాయం చివరి మునుపు నీవు నన్ను ఎరుగు అని ముమ్మారు చెప్పెదు అని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. యూదా ఇస్కరియోతు కూడా సంతాపడ్డాడు, బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. పేతురు కూడా సంతాపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. కానీ పేతురు దేవుని కొరకు వేచి ఉన్నారు. యూదా ఇస్కరియోతు తన జీవితం ముగించుకున్నారు. ఒకవేళ ఈ సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నారా? నువ్వు పశ్చాత్తాప హృదయం నీలో కలుగ చేస్తుంటే యేసే నన్ను క్షమిస్తాడు. నువ్వు మారు మనసు పొందాలని ఆశ కలిగి ఉంటే యేసే నన్ను క్షమిస్తాడు. లేదు, నీ మనసుని కఠినపరుచుకొని అలాగనే ఉంటే నిన్ను ఎవరు ఏమి చేయలేరు. యేసే కూడా నీకు సహాయపడలేరు. కనుక మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం దేవుని సన్నిధిలో. యేసయ్య మిమ్మల్ని నన్ను పరిశుద్ధాత్మ సహాయంతో పరిశుద్ధంగా ఉండటకు పిలిచారు. మనం లోకస్తుల కంటే మన విద్యాసమైన వారిగా ఉండటకు యేసయ్య పిలిచారు. పరిశుద్ధతలో జీవించుటకు యేసయ్య పిలిచారు. కానీ నువ్వు ఎలా జీవిస్తున్నావు? నీ ఇంట్లో నీ బ్రతుకు ఎలా ఉంది? 4 గోడ మధ్యలో నువ్వు ఏం చూస్తున్నావు? దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? కొందరు ఇంట్లో సినిమా పాటలు పెట్టుకొని చూసుకుంటా కూర్చోటం, సినిమాలు పెట్టుకొని చూసుకుంటా కూర్చోటం. కొన్ని మంచి చిత్రంలో ఉండవచ్చు, కానీ ఎక్కువ శాతం వాటిలో అయిష్టమైనది, మిమ్మల్ని పాపంలో నెట్టివేసేది, మీ కళ్ళని చీకటిని, మీ దేవుని చీకటి చేసేదే ఉంది. సినిమా పాటలు ఎక్కువ ఇంట్లో టీవీలో పెట్టుకొని చూడటం, మొబైల్ ఫోన్లో పెట్టుకొని చూడటం, దేవునికి అయిష్టమైన జీవితంలో జీవించటం, మీ చెవుని అపవిత్రపరచుకోవటం, మీ కళ్ళని అపవిత్రపరచుకోవటం, ఇతరుల దగ్గర అబద్ధం, నోరు తెరిచితే అబద్ధం మాట్లాడటం, సత్యమును పలుకని నాలుకని కలిగి ఉండటం. పశ్చాత్తాపడతాం. మనస్సే పశ్చాత్తాపడ్డారు. మనస్సే ఇన్నసెంట్ బ్లడ్ నే కార్చారంట. యెరూషలేము వీధి అంతా రక్తం పారేటట్లుగా చేశారంట. కానీ పశ్చాత్తాపడ్డాడు.
తన సొంత పిల్లల్ని అగ్నిలో నడిచేటట్లా చేశాడు, విగ్రహారాధన చేశాడు. కానీ పశ్చాత్తాపడ్డాడు, మనస్తాపం చెందాడు. యేసయ్య ఆయన్ని కనికరించాడు, మరలా రాజుగా చేశాడు. పేతురు పశ్చాత్తాపడ్డాడు, మనస్తాపం పొందాడు. నీకు మనస్తాపం ఉందా? కొందరిని చూస్తున్నప్పుడు ఎంత మాత్రం కూడా వాళ్ళు ఒక కదలింపే లేదు. పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, ముఖభావన కూడా చూస్తున్నాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు నీలో పశ్చాత్తాపం కలుగుతుందా అని చూస్తున్నాడు, నీ మనసులో ఎలా ఉంటున్నావు అని చూస్తున్నాడు. ప్రియమైన దేవుని జనమా, నిన్ను నువ్వు యేసయ్యకు సమర్పించుకో. యేసయ్య దగ్గర అడుగు. నేను మందిరం నుండి, దేవుని ఆలయం నుండి నేను బయట అడుగు పెడేటప్పుడు నీతిమంతురాలుగా నేను వెళ్ళాలి ప్రభువా. ఆ సుందరి అలా వెళ్ళాడంట. వచ్చినప్పుడు పాపిగా వచ్చాడంట, కానీ బయట వెళుతున్నప్పుడు నీతిమంతుడిగా బయట వెళ్తున్నాడు. నువ్వు ఎలా వెళ్ళబోతున్నావు? వచ్చినట్లుగానే వెళ్ళబోతున్నావా? వచ్చిన అదే హృదయంతో, అదే కఠినమైన మనసుతో, అదే పాపం నిండిన మనసుతో నువ్వు వెళ్ళబోతున్నావా? ఎలా దేవాలయం నుండి వెళ్ళబోతున్నావు బయట? చాలా మంది పశ్చాత్తాపడట్లేదు, అదే హృదయంతో వెళ్ళటకైనా సిద్ధమవుతున్నారు. కానీ నేను యేసయ్యకు లోబడాలి, నా జీవితంలో మార్చుకోవాలి అనే మనసు కలగట్లేదు. కారణం ఏం తెలుసా? పరిశుద్ధ ఆత్మదేవునికి మీరు చోటు ఇవ్వలేదు కనుక పరిశుద్ధ ఆత్మదేవుడు మీతో మాట్లాడలేదు. ఒకవేళ పరిశుద్ధ ఆత్మదేవుడైతే మీతో నిజంగా మాట్లాడి ఉంటే మీలో పశ్చాత్తాపం కలుగుతుంది, మీరు మారు మనసు పొందుతారు, దేవుని సన్నిధిలో ఏడుస్తారు, నన్ను బాగు చేయండి ప్రభువా, నేను పాపిని ప్రభువా అని చెప్పి మనసు కలుగుతుంది. లేకపోతే మీ మనసు అలాగే ఉంటుంది, కఠినమైన మనసు అయిపోతుంది. కఠినమైన మనసు అయిపోతే దేవుడు కూడా ఏమీ చేయలేరు, మిమ్మల్ని తాటి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరి మనసు పెరిగి నలిగి ఉందో వాళ్ళ దగ్గర వెళ్తుంటారు. ప్రియమైన దేవుని జనమా, నిన్ను యేసయ్యకు సమర్పించుకో, నిన్ను యేసయ్యకు సమర్పించుకో.